అయితే ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్న విశాఖపట్నంకి పోదాం రారి. ఆడ రైల్ స్టేషన్కు పోవాలి. ఆ స్టేషన్ను ఒక కొత్త పోలీస్ ఆఫీసరు కావలిగా అన్నట. అయ్యో, పోలీస్ ఆఫీసర్ కావలిగా చూడు కూడా సుతారమే అనుకునేరు. ఈడ మాత్రం సుతారమే. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసరు ఉత్తపచ్చి పోలీస్ ఆఫీసర్ కాదు. పోకిరి సినిమాల మహేష్ బాబు కన్నా, పోలీస్ స్టోరీ సినిమాల సాయి కుమార్ కంటే కూడా చాలా పవర్ఫుల్ అట. గంతటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ను దర్శనం చేసుకుంటాట రారి. సాయి కుమార్ ను మించిన పోలీస్ ఆఫీసర్ను చూస్తారా? అగో చూడురి, ఏఎస్పీ అర్జున్. ఎక్కడంటారా? అగో ఈ రోబోనే పోలీస్ ఆఫీసరు. విశాఖపట్నము రైల్వే స్టేషన్ల డ్యూటీ ఎక్కిండు. భారతదేశంలోనే ఫస్ట్ సారట ఇట్లా రోబోను పోలీస్ చేసి రైల్ స్టేషన్ల డ్యూటీల దింపుడు. మరి ఈ రోబో ఏం చేస్తుందయ్యా అంటే పోలీసులు చేసే పని చేస్తుందట. ప్యాసింజర్లకు సాయంగా ఉంటదట. అందరూ క్యూ పద్ధతి పాటించేటట్టు చూస్తుందట. ఎక్కడన్నా కచ్చర గిచ్చుంటే కీస్ అని సప్పుడు చేసి తీపిస్తుందట. ఇక బాంబులు గీంబులు ఏమన్నా ఉంటే అందరికంటే ముందుగానే కనిపెడుతుందట. అంటే పోలీసులు చేయవలసిన పనిని ఇప్పుడు రోబోతోని చేయిస్తురన్నట్టు. అంటే కొందరు పోలీసులకు పని తప్పిందన్నట్టే. అన్నట్టు ఈ రోబో విశాఖపట్నంలోనే తయారైందటనొల్ల ఏడాది సంధి కష్టపడితే ఇగో గిట్లా మనిషి లెక్క పనులు చేసే ఈ ఏఎస్పీ అర్జును ఇట్లా రైల్ స్టేషన్ల డ్యూటీ చేస్తాడు అన్నట్టు. ఇంకా రాను ఎసొంటి చిత్రాలు చూడవలసి వస్తుందో పాటు.